నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థలమా, సాగుభూమా, క్షేత్రస్థాయిలో వెంచర్లు, రికార్డుల్లో భూములు, ప్లాట్లు చేసి విక్రయించిన రద్దుకాని పాస్పుస్తకాలు, ధరణి పోయి భూభారతి వచ్చిన అవే బాధలు. గల్లీలో కొట్టేద్దాం, సుడాన్లో అమ్మేద్దాం. దేశంలో రోజుకు సగటున 4615 సెల్ఫోన్లు చోరీ, అంతర్జాతీయ ముఠాలతో కలిసి ఆఫ్రికాకు తరలింపు. జిల్లాల్లో ఇప్పపువ్వు లడ్డు తయారీ యూనిట్లు, రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలు. ఉట్నూరు, భీంబాయి మహిళా సంఘం స్ఫూర్తి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం మరియు సెల్ఫోన్ డ్రైవింగ్ 80% రోడ్డు ప్రమాదాలకు ఇవే కారణం అంటున్నారు నిపుణులు. ఈ లోపాలను సరిదిద్దుకుంటూ విదేశాల్లో పాటిస్తున్న జీరో విజన్ పాలసీని కఠినంగా అమలు చేస్తే భారత్లో రోడ్డు ప్రమాదాలు ఘనంగా తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చలి గజగజలాడిస్తుండగా, నేడు, రేపు మరియు ఎల్లుండి ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫిలిప్పీన్స్ను వణికిస్తున్న మరో సూపర్ టైఫూన్, సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది తరలింపు. క్రీడా వార్తలు. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో అనీష్ బన్వాలా 25 మీటర్ల ర్యాపిడ్ ఫెయిర్ పిస్తల్లో రజత పథకం సాధించాడు. నేటి సూక్తి. లక్ష్యసాధనలో మళ్లీ ప్రయత్నించడానికి ఎప్పుడూ భయపడొద్దు. ఎందుకంటే మొదటి నుంచి కాకుండా అనుభవంతో ప్రారంభిస్తారు. ఆరోగ్య చిట్కా. కోడిగుడ్డు శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. నిన్నటి జీకే ప్రశ్న. భారతదేశం ఎవరి కెప్టెన్సీలో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకుంది? జవాబు హర్మన్ ప్రీత్ కౌర్. నేటి జీకే ప్రశ్న. ప్రపంచంలో 4వ అతిపెద్ద బయోఫ్యూయల్గా ఉన్న దేశం ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి. ప్రపంచంలో 4వ అతిపెద్ద బయోఫ్యూయల్గా ఉన్న దేశం ఏది?